హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుం. ఇక్కడ నేను హైదరాబాద్ రెసిపీ గవార్కి పల్లి చూపిస్తున్నాను. అంటే గోకరకాయ ఆలుగడ్డ హైదరాబాద్ స్టైల్. ఇక్కడ నేనైతే గోకరకాయ ఉడికించుకొని పెట్టేసుకున్నా. ఇక్కడ నేను ఆలు కట్ చేసుకొని పెట్టుకున్నా. గోకరకాయ ఎందుకు ఉడికించుకున్నా అంటే తొందరగా కర్రీ అయిపోవడానికి. సో ఇక్కడ ఆనియన్ గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు నేను దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ అంత పోయేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. గోకరకాయ ఉడికించుకుంటే కర్రీ తొందరగా అయిపోతుందని ఉడికించుకున్న, అంతే అండి. మీరు కాకపోతే కర్రీలో డైరెక్ట్ యాడ్ చేసుకుని అయినా కుక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇది ఆప్షనల్. ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అంత పోయిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్న. ఇక్కడ నేను ఇప్పుడైతే రుచికి సరిపోయేంత కారం యాడ్ చేస్తున్న. అలాగే దీంట్లో నేను రుచికి సరిపోయేంత సాల్ట్, ఉప్పు అనేది యాడ్ చేసిన. ఇది ఫేమస్, హైదరాబాద్లో ఫేమస్ అండి గవారికి పల్లిక సాలన్ అంటే గోకరకాయ కర్రీ. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చి స్మెల్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి. టమాటాలు ఉడికినంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, టమాటాలు అయితే ఉడికిపోయాయి. దీంట్లో నేనైతే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ నేను చూడండి కొంచెం ఇవి ఏమంటారు, డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాని ఆకులు అయితే వేస్తున్నానండి. మునగాకు అయితే వేస్తున్నాను. మునగాకు వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఆప్షనల్, మీరు స్కిప్ చేయొచ్చు. నేనైతే ఎవ్రీ కర్రీలో వేస్తానండి మునగాకు అనేది. సో ఇక్కడ నేనైతే టమాటాలు ఉడికేది. ఇప్పుడు నేను దీంట్లో అయితే ఆలుగడ్డ వేస్తున్నాను. ఆలు వేసి ఈ ఆలు ఉడికినంత వరకు మనమైతే ఇప్పుడే మీరు గోకరకాయ ఉడికించకపోతే గోకరకాయ వేసుకొని, గోకరకాయ ఉడికిన తర్వాత ఆలు వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఆలుగడ్డ అయితే ఉడికింది. ఇప్పుడు నేను దీంట్లో అయితే ఉడికించుకొని పెట్టుకున్న గోకరకాయని యాడ్ చేస్తున్నానండి. దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఎక్కువగా లైట్గా యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని చూడండి మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు నేను ఈ ఆయిల్ అనేది మీదికి వచ్చేంత వరకు నేనైతే కుక్ ఇక్కడ చూడండి ఆయిల్ అనేది వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇంతే అండి, హైదరాబాద్ స్టైల్ గవారికి పల్లిక సాలన్ రెడీ. గోకరకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్, షేర్, కామెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్నో ఇక్కడ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ చూడండి ఎంత చక్కగా మీదికి వచ్చిందో. చూడండి ఈ విధంగా చేసుకోండి. ఇది హైదరాబాద్ స్టైల్ గవారికి పల్లి ఆలు రెసిపీ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.